గైస్ ఇది 2 ఫేసుల్లో కరెంట్ ఉంది, ఒక ఫేస్లో కరెంట్ లేదు. ప్రాబ్లం ఏంటో చూద్దాము. పైన ఫ్యూజులు అయితే చెక్ చేసుకోవాలి గైస్. ఫ్యూజులని చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏవి స్విచ్ అనేది ఉంటుంది గైస్. ఏవి స్విచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే పైన ఏవి బ్లేడ్లు ఉంటాయి కదా, 3 బ్లేడ్లు, అవి ఓపెన్ అయ్యాయా లేవా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైకి ఎక్కి ఫ్యూజులు అనేటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ చెక్ చేసేది వచ్చి ఎల్టీ లైన్, ట్రాన్స్ఫార్మర్ నుండి అవుట్పుట్ అయ్యే లైన్ అది. అక్కడ ఫ్యూజులు అన్నీ ఓకే ఉన్నాయి, అందుకని ఇప్పుడు హెచ్టీ లైన్ దగ్గరికి వెళ్తున్నాము. హెచ్టీ లైన్ అంటే 11 kV దగ్గర ఫ్యూజ్ అయితే పోయి ఉంది. ఇప్పుడు ఆ ఫ్యూజ్ అయితే రీప్లేస్ చేయబోతున్నాను. అంతగా ఫ్యూజ్ అయితే వేసేసాను. కిందకి దిగేసి ఈ వర్షానికి కాళ్ళు తడిగా ఉండడం వల్ల పోల్ జారుతుంది అని ఎక్కాలు చేయాలి. ఇప్పుడైతే ఇవి క్లోజ్ చేసుకొని చూడండి, కరెంట్ అయితే వచ్చింది. పైన 3 బ్లేడ్లు కూడా క్లోజ్ అయ్యాయి. మాకు ఇంకో కంప్లైంట్ వచ్చింది, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ బండి కూడా వెళ్ళట్లేదు గైస్. చూడండి, మొత్తం బురద. బండి అయితే సైడ్కి లాగేస్తున్నాను, కానీ మేము పక్కన బండి పెట్టేసి నడుచుకు వెళ్తున్నాము. మొత్తం అంతా ముళ్ళు కంపలు అన్నీ ఉన్నాయి ఆ ఏరియాలో. మొత్తం నడుచుకొని పోతున్నాము. మొత్తం రైను గడ్డి పాములు అంతా అన్నీ ఉన్నాయి అనుకో, ఇలా ఇబ్బంది అవుతుంది. చూడండి, నడుచుకోపోతా ఉన్నాం మొత్తం దానిలో. ఇక్కడ పైన అయితే జంపర్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడ జంపర్ కట్ అయిపోయింది, ఫ్లెక్సిబుల్ జంపరు. ఇప్పుడు ఆ జంపర్ని బైండింగ్ అయితే కొట్టాలి. జాగ్రత్తగా చేయాలి గైస్. పైన ఇండక్షన్ వస్తుంది 11 kV. పోల్ అయితే ఘోరంగా జారుతున్నట్టుంది. మొత్తం ఈ వర్షం పడ్డది కదా, మొత్తం జారుతుంది పోల్ అయితే. దయచేసి కన్జ్యూమర్లంతా అర్థం చేసుకోండి, వీడియో చూసేవాళ్ళు అంతా. కరెంటు పోయిందంటే ఓన్ కాల్స్ చేస్తుంటారు. ఇక్కడ లైన్ మ్యాన్ ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏమి ఎక్కడ ఏ లైన్ ప్రాబ్లం వచ్చిందో తెలియదు, మొత్తం తిరుగుతూ ఉంటాడు. కన్జ్యూమర్లు ఏమన్నా ఫోన్స్ పైన ఫోన్లు చేస్తూనే ఉంటారు, కరెంట్ లేదు అనేసి. మరి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తేనే వస్తుంది కరెంటు. వాటి ఫోన్లు చేసుకుంటా ఉంటే రాదు. మేము వర్క్లో ఉంటాము, వర్క్లో ఉండి ఫోన్లు అయితే దానికి అవ్వదు. కొన్ని ఫోన్లు అయితే అటెండ్ చేస్తాము 100%. వర్క్లో ఉన్నప్పుడు అయితే అటెండ్ చేయలేము.